హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది స్టార్ టారో ఛానల్. నా పేరు శారద. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. ఈరోజు మన రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు అన్నది చూద్దాం. నేను కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీరు వారిని తలుచుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, ఎప్పుడైనా చూడొచ్చు. ఈ రీడింగ్ ఎప్పుడైతే మీ ముందుకు వస్తుందో అప్పటి నుంచి మీది అని చూడొచ్చు. చూసే యువర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. చూసే యువర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. Queen of Wands, Ace of Wands, Six of Cups, Three of Cups. కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఈ కార్డ్స్ ప్రకారం చూస్తే మీ పర్సన్ ప్రస్తుతం మీ గురించి చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు. ఓకేనా అండి? క్వీన్ ఆఫ్ వాండ్స్, వాళ్ళకి మీరు చాలా ఆకర్షణీయంగా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. మీ ఎనర్జీ వాళ్ళని బాగా ఆకట్టుకుంటుంది. ఈ ఎనర్జీ వాళ్ళకి మీరు ఎప్పుడైతే పాజిటివ్గా వాళ్ళని తలుచుకుంటున్నారో అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా మీరు గుర్తొస్తూ ఉంటున్నారు. ఓకేనా అండి? నెక్స్ట్ ఏస్ ఆఫ్ వాండ్స్, మీతో మాట్లాడాలి, మెసేజ్ చేయాలి అనే థాట్స్తో ఎక్కువగా ఉన్నారు వీళ్ళు. మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు మెసేజ్ చేయాలి, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు అని చూపిస్తుంది. ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలామంది. నో కాంటాక్ట్ నుంచి బయటికి రావాలి, మీతో మాట్లాడాలా వద్దా అని పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు. మీరు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి మీ పర్సన్కి ఎక్సైట్మెంట్ మరియు
ఎక్కువగా ఉంది. క్యూరియాసిటీ బాగా ఈ పర్సన్లో కనిపిస్తూ ఉంది. మీ జ్ఞాపకాలంటూ మీతో మీ పర్సన్ మీతో మీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇమోషనల్ అటాచ్మెంట్ బాగా ఉంది. మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, మీ దగ్గరికి తిరిగి రావాలి అని చెప్పేసి మీకు మెసేజ్లు చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి అని కార్డ్స్ చెప్తున్నాయి. నెక్స్ట్ త్రీ ఆఫ్ కప్స్. రాబోయే రోజుల్లో మీ పర్సన్ మీరు మాట్లాడుకోవటం, హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవడం వంటి సూచనలు కనిపిస్తున్నాయండి. మీరు మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు అని మీకు కమ్యూనికేషన్ అంటూ వస్తుంది. మీతో మాట్లాడతారు, మీరు చాలా సెలబ్రేషన్స్ అంటూ చేసుకుంటారు అని మీకు రీయూనియన్ అంటూ ఉంది. మీకు కన్ఫామ్గా రీయూనియన్ అంటూ అవుతుందండి. రీయూనియన్ కనిపిస్తుంది. క్లైమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీని. గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. మీ పర్సన్ మీ మీద చాలా అట్రాక్షన్గా ఉన్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నందుకు చాలా బాధపడుతున్నారు. మీ మీద ఫీలింగ్స్ చాలా బలంగా ఉన్నాయండి. ఇక్కడ ఈ కార్డ్స్లో నెగిటివ్ ఎనర్జీ అంటూ కనిపించటం లేదు. పాజిటివ్గానే ఉన్నారు. మీ పట్ల ఫీలింగ్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. మీకంటూ రీయూనియన్ అంటూ అవుతుంది. మీకు మెసేజ్లు చేస్తారు. మీరు మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చే అవకాశం అంటూ ఉంది. ఇంకేమనుకుంటున్నారు అన్నది చూద్దాం. ఇంకేమనుకుంటున్నారు మా వర్సెస్ గురించి చూస్తే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఇంకా ఏమి అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. ఓకేనండి, కనిపిస్తున్నాయి కదా. పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీతో స్టేబుల్గా జెన్యూన్గా ఈ పర్సన్ ఉండాలి అని, కనెక్షన్ని బిల్డ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి. ఈ పర్సన్ స్లో మూమెంట్ అండి, చాలా స్లో మూమెంట్గా ఉంది. స్లో మూమెంట్ అయినా సరే యాక్షన్ అంటూ సీరియస్గా తీసుకుంటారు. సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. మిమ్మల్ని ప్రాక్టికల్గా అప్రోచ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని స్ట్రాంగ్గా లవ్ చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీంట్లో సక్సెస్ అంటూ
ఉండాలి, స్ట్రాంగ్ హోప్తోనంటూ మీ పర్సన్ ఉన్నారు. ఇక్కడ స్ట్రాంగ్ హోప్ అయితే కనిపిస్తుంది. మీ అటెన్షన్ కూడా చాలా ఉందండి. మీరు అదే కోరుకుంటున్నారు. మీ పర్సన్ కూడా మిమ్మల్ని అటెన్షన్తో, అప్రూవల్తో మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. మీరు కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఈ రిలేషన్షిప్ ఎలాగైనా సరే సక్సెస్ చేయాలి, విన్ అవ్వాలి అనే థాట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ పర్సన్కి. కానీ మీ పర్సన్స్ వచ్చేసి మీకేమీ చెప్పట్లేదండి. వాళ్ళ ఫీలింగ్స్ని బయట పెట్టట్లేదు. చాలా విషయాలు మనసులోనే పెట్టుకుని అబ్జర్వ్ చేస్తున్నారు. మీ గురించి అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారా ఏంటా అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ గురించి ఏం జరిగిద్ది అనే థాట్లో కూడా ఉన్నారు. మీ గురించి డీప్గా థింకింగ్ చేస్తున్నారండి. మీ గురించి చాలా డీప్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఈ పర్సన్ వచ్చేసేసి సైలెంట్ మూడ్లో ఉన్నారు. సైలెంట్ మూడ్, చాలా బాధగా వెళ్ళలేకపోతున్నాను అనే థాట్లోనంటూ ఉన్నారు. నెక్స్ట్ 9 ఆఫ్ వాండ్స్. గతంలో మీరు హర్ట్ అయినట్లున్నారు. హర్ట్ లేదంటే డిసప్పాయింటెడ్. మీకు ఎలా చెప్పాలంటే మీ ఇద్దరి మధ్య ఏదో సిచ్యువేషన్ దగ్గర మీకు నచ్చకపోవడం కానీ, మీ పర్సన్కి నచ్చకపోవడం కానీ హర్ట్ అయ్యారండి. మీరు కానీ మీ పర్సన్ కానీ హర్ట్ అయ్యారు. దాని గురించి కొంచెం ముందడుగు వెయ్యాలా వద్దా, ఓపెన్ అవ్వాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ పర్సన్ ఉన్నట్లు కనిపిస్తుంది. వాళ్ళకి మీ పైనంటూ ఫీలింగ్స్ చాలా ఉన్నాయండి. సీరియస్గా థింకింగ్ చేస్తున్నారు. మీ దగ్గరికి త్వరగా రావాలి అనే థాట్ అయితే వాళ్ళ మనసులో ఉంది. బయటికి చాలా కామ్గా ఉంటున్నారు. మీ పర్సన్ లోపల చాలా ఆలోచిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. మీ దగ్గరికి రాలేకపోతున్నామని చెప్పేసి చాలా బాధనైతే ఫీల్ అవుతున్నారు. గతంలో జరిగిన విషయాల గురించి మీ పర్సన్ థింకింగ్ అంటూ చేస్తున్నారు. కానీ మీకు త్వరలోనే రీయూనియన్ అంటూ ఉంది. మీకు రీయూనియన్ జరిగిద్ది. మీరు కలిసి ఉంటారు, సెలబ్రేషన్స్ చేసుకుంటారు అని కార్డ్స్ చెప్తున్నాయండి. థ్యాంక్ యూ యూనివర్స్. యూనివర్స్ నుంచి ఏం బ్లెస్సింగ్స్ ఏమిస్తారన్నది చూద్దాం. చూసే యూనివర్స్కి మీరు చూసేయవచ్చు అని అంటున్నారా? దీని అర్థం
చూసే యువర్స్ రిలేషన్షిప్ గురించి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈ రిలేషన్షిప్ గురించి? పర్ఫెక్ట్ టైమింగ్. ఎస్ టేక్ యాక్షన్. మీ పర్సన్ అంటూ యాక్షన్ అయితే తీసుకుంటారండి. కన్ఫామ్గా యాక్షన్ అంటూ తీసుకుంటారని యూనివర్స్ కూడా చెప్తున్నారు. పర్ఫెక్ట్ టైమింగ్. మీకు రాబోయే రోజుల్లో మంచి టైమింగ్లో మీ పర్సన్ వస్తారు, మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అని యూనివర్స్ చెప్తున్నారు. ఓకేనా అండి? మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కన్ఫామ్గా మీకు నెరవేరుతుంది. మీరు టెన్షన్ తీసుకోవద్దు అని యూనివర్స్ చెప్తున్నారు, ఏంజెల్స్ చెప్తున్నారు. గ్రాటిట్యూడ్ చేయండి. ఓకేనా అండి? మీరు టెన్షన్ అంటూ పడద్దు. యాక్షన్స్ అంటూ మీ లైఫ్లోకి వస్తాయి. బీ కూల్, బీ హ్యాపీస్. చాలా త్వరగా వస్తాయి అని యూనివర్స్ మీకు గైడ్ చేస్తున్నారండి. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే మీకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. ట్వెల్వ్ అని క్లైమ్ చేసుకుని థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు రెజనేట్ అయిందని ఆశిస్తున్నాను. పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి, లైక్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ అండి.